ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా క్రీస్తు కిరణాల మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవాది దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనల్ని ఆశీర్వదించి దీవించి మనకు మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనం ద్వారా, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఆ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఎవరిని చూసి మరి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు అంటే యేసు ప్రభువుని చూపించి చెప్పారు. అంటే ఆ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువే. కనుక మనందరి కోసం కూడా, సర్వ లోకం కోసం, సర్వ మానవాళి కోసం కూడా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించిన, మన పాపములన్నిటినీ తన మీద వేసుకొని మరి ఆనాడు ఆ గొర్రెపిల్ల అబ్రహాము ఇస్సాకు వెళ్ళి వధించిన ఆ గొర్రెపిల్ల, అనాదిలో నియమించబడిన ఆ గొర్రెపిల్లే ఈ రోజున సర్వ మానవాళి కోసం కూడా సిలువలో మన కొరకు బలి అయిన మరి ఆ గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారే. కనుక దేవుని వాక్యము మనకేం సెలవిస్తుందంటే, అబ్రహాము గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం ద్వారా, అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మరి మనందరినీ కూడా మన పాపముల నుండి, శాపముల నుండి విడిపించుట కొరకే యేసు సిలువలో మన కొరకు ప్రాణం అర్పించారు. కనుక అంత గొప్ప దేవుడు మన కొరకు వధించబడిన ఆ గొర్రె పిల్ల యేసు ప్రభు. అలాంటప్పుడు మనకి మరణం రాకూడదని, మనం నిత్య జీవంలోకి వెళ్ళాలని యేసు మన కొరకు మరణించి ఉండగా యేసునందు విశ్వాసం ఉంచుదాం. ఆ గొర్రె పిల్ల అయిన యేసును వెంబడించుదాం. మనకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని ఆయన మన పాపముల నుండి మనల్ని విడిపించినందుకు యేసయ్యనందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది యేసును వెంబడించుదాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ, మన భారతదేశ ప్రజలందరికీ కూడా దేవుడు రక్షణ దయచేయును గాక. ఆయన అమూల్య రక్తము చేత మనలను శుద్ధి చేస్తున్న యేసు రక్తమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి నాయన, మా కొరకే తండ్రి నాయన నీ ప్రాణమును అర్పించిన దేవుడవు. ఆనాడు వధించబడిన ఆ గొర్రెపిల్ల నీవే. సర్వ మానవాళి కోసం సిలువలో నీ వధించబడ్డావు తండ్రి. పరిశుద్ధుడివై, దైవ కుమారుడివై తండ్రి మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడవు. మా పాపముల నుండి, శాపముల నుండి మమ్మల్ని విడిపించిన దేవుడవు. మా భారతదేశ ప్రజలందరికీ కూడా తండ్రి గొప్ప రక్షణ దయచేయండి తండ్రి. నీ స్తోత్రములు, మాకిచ్చిన రక్షణకై స్తోత్రములు తండ్రి. నీవిచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని మరణం వరకు నీకు నమ్మకస్తులుగా ఉండే కృప మాకు దయచేయండి తండ్రి. ఏ పాపము చేయక పరిశుద్ధతలో నడిచే కృప మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి రక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.